పిఎం నరేంద్ర మోడీ గారు మనకి దార్లో దార్ అనే ప్లేస్లో పిఎం మిత్ర పార్క్ ఏదైతే ఉందో అపారల్ పార్క్ని లాంచ్ చేయడం జరిగింది, ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో పిఎం మిత్ర స్కీమ్ కింద 7 టెక్స్టైల్ పార్క్స్ ఇనాగ్రేట్ బేసిక్గా ఏర్పాటు చేయనున్నారు. దాంట్లో తెలంగాణలోని వరంగల్లో కూడా పిఎం టెక్స్టైల్ పార్క్ని తీసుకురావడం జరిగింది పిఎం మిత్ర స్కీమ్ కింద. సో దార్ మధ్యప్రదేశ్లో ఇనాగ్రేట్ చేయనున్నారు. ఎయిమ్స్ టు బూస్ట్ ఇండియాస్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఎంపవర్ ఉమెన్ అండ్ రూరల్ ఆర్టిషన్స్, అదేవిధంగా రివైవ్ ది మహేశ్వరి శారీస్ కోసం అని చెప్పేసి. ఎస్పెషల్లీ దార్ టెక్స్టైల్ పార్క్ దేనికోసము, మహేశ్వరి శారీస్ బూస్ట్ చేయడం కోసము. ఓకే, మనందరికి తెలుసు పిఎం మిత్ర స్కీమ్ కింద ఒకే దగ్గర ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ ఎకోసిస్టమ్ని క్రియేట్ చేశారు. దీంట్లో స్పిన్నింగ్, డైయింగ్, డిజైనింగ్, ప్రాసెసింగ్, ఎక్స్పోర్ట్స్ అండర్ వన్ రూఫ్ కింద తీసుకురావడం జరిగింది. ఎన్ష్యూర్ రా మెటీరియల్ అవైలబిలిటీ, అదేవిధంగా మార్కెట్ ఎక్స్పాన్షన్, ఎంప్లాయ్మెంట్ బూస్ట్కి పిఎం మిత్ర స్కీమ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంట్లో భాగంగా 7 టెక్స్టైల్ పార్క్స్ని ఏర్పాటు చేయనున్నారు. దీంట్లో ప్రధానంగా తెలంగాణకు వచ్చేసి వరంగల్లో ఏర్పాటు చేయనున్నారు.